మనం ఒకసారి ఆయన విషయం ఏమిటో తెలుసుకుందాం. దాన్ని కాస్త ఫాస్ట్ చేస్తాను, ఎందుకంటే మళ్ళీ రిపీట్ క్వశ్చన్ వినడం అన్నది మనకు వడ్డీకి సంబంధించినటువంటి ఫైనాన్స్ కంపెనీలో పని చేయడము హరాం కాబట్టి మీరు తౌబా చేసుకోండి, ఆ పని వదిలేసి వేరే దగ్గర మీరు పని చూసుకోండి అని మౌలానా గారు ఆయనకు హితో 10 నిమిషాలు మళ్ళీ అదే క్వశ్చన్ రిపీట్ చేసాడు. దానికి సమాధానం చెప్తే సరిపోతుంది నాన్న, నువ్వు మళ్ళీ క్వశ్చన్ అదే ప్రశ్నను రిపీట్ చేసి వినిపించాల్సిన అవసరం లేదు. ఉపదేశం చేశారు. అయితే సోదరుడు ఏమంటున్నారంటే, నేనేం తప్పు చేశాను, నేనేమన్నా తప్పు చేశానా తౌబా చేసుకోవడానికని చాలా విచిత్రంగా సోదరుడు ఆయన విచిత్రంగా. అయితే సోదరులారా, వడ్డీ అనేది ఇస్లాం ధర్మంలో గునాయే కబీరా, మహాపాపాలలో ఒక పాపమే. ఇంకొక హదీస్ లో ఈ పాపాన్ని ఎంతవరకు తీసుకెళ్లి హదీస్ చెప్పబడిందంటే, మీరు ఒకవేళ వడ్డీ తింటే మీ యొక్క మాతృమూర్తితో మీరు సంభోగం చేసినంత దారుణమైనటువంటి సంగతి అని కూడా హదీస్ లో ఒక ప్రస్తావన వస్తుంటుంది. ఇంత దారుణంగా దీన్ని చిత్రీకరించాడు మొహమ్మద్. ఎందుకంటే మొహమ్మద్ కు తర్వాత చెప్తాను ఎందుకు అన్నది, మొహమ్మద్ ఈ వడ్డీ ఎందుకు వడ్డీ అనేది ఇస్లాం అంటుంది ఇది గునాయే కబీరా, ఇది మహాపాపము, పెద్ద పాపాలలో ఒక పాపంగా ఇస్లాం ధర్మం వడ్డీని ఖరారు చేయడం జరిగింది. కాబట్టి ఒక విశ్వాసి, ఒక ముస్లింకి వడ్డీకి సంబంధించి ఎలాంటి రాజీకి కుదరకూడదు. ఇప్పుడు ఇక్కడ చెప్పవలసింది ఏంటంటే, ఈ చెప్తున్నటువంటి సిరాజ్ ఏ బ్యాంక్ లో ఉద్యోగస్తుడు కాదు, బ్యాంక్ మేనేజర్ కాదు, బ్యాంక్ లో ఉద్యోగస్తుడు కాదు, కాబట్టి తను అందులోకి రాడు, కాబట్టి దాన్ని ఎలాగో హరామనేస్తాడు. కానీ బ్యాంకుతో తన జీవితం అనుసంధానమై ఉన్న దాని మీద మాత్రం చెప్పడు. ఎందుకంటే ఇతనికి వ్యాపారాలు ఉన్నాయి, వ్యాపారాలు లేకపోయినా కనీసం ఒక బ్యాంక్ అకౌంట్ అయితే తప్పకుండా ఉంటుంది. అది లేనటువంటిది ఈ యూట్యూబే అసలు ఉండదు బ్యాంక్ అకౌంట్ లేకపోతే. కాబట్టి సిరాజ్ గారికి బ్యాంక్ అకౌంట్ ఉంది అన్నదానికి ఇది నిర్ధారణ. మరి ఆ బ్యాంక్ అకౌంట్ ఏదైతే మీరు బ్యాంక్ లో ఓపెన్ చేశారో అది హలాల్ ఎలా అవుతుంది? ఎందుకంటే బ్యాంకింగ్ సిస్టమ్ మొత్తం వడ్డీ మీదనే ఆధారపడి ఉంది. దాని యొక్క ముఖ్యమైనటువంటి రాబడి వరమానం అన్నది వడ్డీయే. ఆ వడ్డీతో వ్యాపారం చేస్తున్నటువంటి ఒక సంస్థతో మీరు మీ లావాదేవీలను అనుసంధానం చేసుకున్నారంటే అది హరామే. కానీ అది ఇక్కడ ప్రస్తావించడు, ఎందుకంటే తనకు బ్యాంక్ అకౌంట్ ఉంది కాబట్టి, తను ఉద్యోగస్తుడు కాదు కాబట్టి అందులో ఉద్యోగం చేయకూడదు అని